హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చి శనగపప్పు మసాలా వడలండి. శనగపప్పు ఒక 4-5 గంటలు మంచిగా నానబెట్టుకొని నానిపోతాయి. శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత అయితే కొన్ని శనగపప్పు తీసి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేయితోనే వడల్లాగా వేసుకోవచ్చు, లేకపోతే కవర్ మీదైనా వేసుకోవచ్చు అండి. మీకు చేయితో రాకపోతే కవర్ మీద వేసుకోండి. ఎలా వేసుకున్నా సరే మంచిగా వస్తాయండి, అస్సలు విరిగిపోవు అనమాట. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవటమే. ఇందులోకి మాత్రం నేను పల్లి చట్నీ అలాగే కొబ్బరి కారం చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇదివరకు నేను చెప్పాను కదా, మీ సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేమండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మేము చాలా అంటే చాలా ఫీల్ అవుతామండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.